2024 చివర్లో సొంత గెడ్డపై టీమిండియాను న్యూజిలాండ్ కొట్టిన దెబ్బను అభిమానులు అంత సులువుగా మర్చిపోలేరు. స్వదేశంలో అప్రతిహత విజయాలతో సాగిపోతున్న భారత్ను టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ చేసి సంచలనం సృష్టించింది కివీస్. 15 నెలల విరామం తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కోసం మళ్లీ ఇక్కడికి వచ్చిన న్యూజిలాండ్పై టీమిండియా ఘనంగా ప్రతీకారం తీర్చుకుంటుందని ఆశించారు అభిమానులు. కానీ వన్డే సిరీస్ కూడా చేజారింది. ఇప్పుడిక ఆ జట్టుతో టీ20 సమరానికి సమయం ఆసన్నమైంది. సొంత గెడపై పోటీ ప్రపంచ కప్ ముంగిట ఈ సిరీస్ సూర్యకుమార్ సేనకు ఎంతో కీలకం. మరి ఇప్పుడైనా కివీస్కు టీమిండియా బదులిస్తుందా? భారత గడ్డపై టెస్ట్ వన్డే సిరీస్లు గెలవని లోటును 15 నెలల వ్యవధిలో తీర్చుకున్న న్యూజిలాండ్ ఇప్పుడు టీమిండియాకు మరో సవాల్ విసురుతోంది. టీ20 ప్రపంచ కప్ ముంగిట జరిగే చివరి సిరీస్ను ఆ జట్టుతోనే ఆడబోతోంది సూర్యకుమార్ సేన. 5 టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ బుధవారం నాగ్పూర్లో జరగనుంది. వన్డే సిరీస్ జరిగిన తీరు చూస్తే టీ20 పోరు కూడా హోరాహోరీగా సాగటం ఖాయంగా కనిపిస్తోంది. సొంత గడ్డపై టీ20 ప్రపంచ కప్ ముంగిట జరుగుతున్న చివరి సిరీస్ కావడంతో భారత్కు ఇది ఎంతో కీలకం. టెస్టులు, వన్డేల్లో ఎలాంటి ఫలితాలు వస్తున్నప్పటికీ టీ20లో టీమిండియా వరుస సిరీస్ విజయాలతో దూసుకువెళుతూ ఉండటం శుభసూచకం. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత భారత్ ఈ ఫార్మెట్లో ఒక్క సిరీస్ ఓడిపోలేదు. గత నెలలో దక్షిణాఫ్రికాను ఓడించిన సూర్యకుమార్ సేన అంతకుముందు ఆస్ట్రేలియాను దాని సొంత గడ్డపై మట్టి కరిపించారు. ఇదే ఊపులో కివీస్ను ఓడించి పొట్టి ప్రపంచ కప్కు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని అభిమానులను కోరుకుంటున్నారు. శస్త్రచికిత్స కారణంగా ఈ సిరీస్కు తిలక్ వర్మ దూరం కావడంతో శ్రేయస్ అయ్యర్కు జట్లో చోటు దక్కింది. అతను తొలి టీ20 బరిలోకి దిగే అవకాశాలున్నాయి. 3 ఏళ్లకు పైగా టీ20లో ఆడని శ్రేయస్ ఇప్పుడు తుది జట్టులో అవకాశం లభిస్తే ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. ప్రమాదకర ఓపెనర్ అభిషేక్ శర్మపై భారత్ చాలా ఆశలు పెట్టుకుంది. అతను పవర్ ప్లే అయ్యే వరకు నిలిస్తే జట్టుకు బలమైన పునాదే పడుతుంది. అభిషేక్తో కలిసి సంజు శాంసన్ ఇన్నింగ్స్ను ఆరంభించనున్నాడు. అతను మంచి లయలోనే ఉన్నాడు. సయ్యద్ ముస్తక్ అలీ టీ20 టోర్నీలో అదరగొట్టి జట్లోకి వచ్చిన ఇషాన్ కిషన్ 3వ స్థానంలో బరిలోకి దిగనున్నాడు. కానీ సారథి ఫామే జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. ఈ సిరీస్లో అయినా సూర్య జోరందుకుంటాడేమో చూడాలి. హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్కు అతిపెద్ద బలం. అతడితో పాటు మరో ఆల్రౌండర్ శివం దూబే కూడా తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ బౌలింగ్లోనూ కీలకమే. నాగ్పూర్ పిచ్ స్పిన్నర్స్కు అనుకూలం కాబట్టి బుమ్రా ఒక్కడే తుది జట్టులో స్పెషలిస్ట్ పేసర్గా ఉండొచ్చు. అక్షర్ పటేల్కు తోడు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి స్పిన్ బాధ్యతలను పంచుకుంటారు. వన్డే సిరీస్ గెలిచిన కివీస్ టీ20లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. భీకర ఫామ్లో ఉన్న మిచెల్కు తోడు ఫిలిప్స్, కాన్వే, టిమ్ రాబిన్సన్, రచిన్ రవీంద్ర, చాప్మన్, నిషాంలతో ఆ జట్టు బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తోంది. స్పెషలిస్ట్ స్పిన్నర్స్ శాంటర్న్, ఇష్ సోధిల్కు తోడు పార్ట్ టైమర్లు రచిన్, ఫిలిప్స్లతో స్పిన్ విభాగం కూడా మెరుగ్గా ఉంది. మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫీ, నిషిమ్ పేస్ బాధ్యతలను పంచుకుంటారు.